వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. జరగనున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో ఇంటింటి ఎన్నికల సైకిల్ యాత్ర చేసి మాట్లాడారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి వర్మ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు జక్కంపూడి కుమార్, ఉండమట్ల కబడ్డీ, ఎర్రంశెట్టి పద్మారావు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇలా పాలకొల్లు అసెంబ్లీలో పాలకొల్లు మండలం ఉల్లంపర్రు గ్రామంలో శాసనసభ్యులు ఇప్పుడు కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మండు టెండలో సైతం పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడుతూ ఉంది. దానికి తోడు ఏదైతే రామానాయుడు గారు గత 10 సంవత్సరాలుగా ఆయన మీద ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈ నియోజకవర్గం, గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యునిగా ఆయన సామాన్యులకు చేరువలో ఉండి ప్రజలకు అతి దగ్గరగా ఉండి అందుబాటులో ఉండి పనిచేసినటువంటి ఆయన పని విధానం మీద ఈ నియోజకవర్గ ప్రజల్లో పెద్ద ఎత్తున అభిమానం కనపడతాం. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీ సహకరించిన పోయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో, సేవా కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసినటువంటి అన్నా క్యాంటీన్ని 5 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో కలిసి మమేకమై కలిసి పనిచేసేటువంటి వ్యక్తిగా ఆయన వండుకున్నటువంటి పేరు, అభిమానం పెద్ద ఎత్తున ఇప్పుడు బయటపడతా ఉంది. కాబట్టి ఆయన్ని పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా నేను భూపతిరాజు శ్రీనివాసవర్మని నేను పోటీ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా కలిగినటువంటి నాయకుని యొక్క ఈ 3 పార్టీల కలిగితో కూటమి ఏర్పడింది. ఆ కూటమి అభ్యర్థికి వేళ శాసనసభకు రామానాయుడు గారు, పార్లమెంటుకు నేను పోటీలో. కాబట్టి మేమంతా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో ఈరోజు ఉల్లంపర్రు గ్రామానికి విచ్చేసినటువంటి
మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి మన నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు మాకు మంచి మిత్రులు ఆప్తులు శ్రీనివాస వర్మ గారికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వాగతం మా పాలకుల నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో పాలకుల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి మరి 7 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీ పాలకుల నుంచి శ్రీనివాస వర్మ గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ పాలకుల ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసేవాళ్ళు 24 గంటలు పనిచేసేటువంటి 365 రోజులు పనిచేసేటువంటి శ్రీనివాస వర్మ రామానాయుడు లాంటి వారు మాకు కావాలి తప్ప ఏదో అతిథుల మాదిరిగా వచ్చేటువంటి వాళ్ళు వలసల నాయకులుగా వచ్చేటువంటి వాళ్ళు సీజనల్గా వచ్చేటువంటి నాయకులు మాకు అవసరం లేదని ఇవాళ పాలకులు నాయకులు ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పర్టికులర్గా రైతాంగం ఈవేళ వ్యవసాయం చేయలేము అనేటువంటి విధంగా పంట విరామం తీసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఇటు ప్యాడీ వరి రైతులు కానీ ఆక్వా రైతులు అయితే మొత్తం కుదేలైపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. అందుకే రేపు జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు పర్టికులర్గా ఇవాళ మా గోదావరి జిల్లాలోని రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉన్నారని. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పాలకొల్లు వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ అభ్యర్థి గుడాల గోపి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల ఎన్నికల ప్రచారం చేశారు. యలమంచిలి మండలం కొంతేరు తదితర గ్రామాలలో పర్యటించారు. గారు గూడూరు ఉమాబాల గారు మీ ముందుకు వస్తున్నారమ్మా. అయ్యా మర్చిపోతమ్మా, అయ్యా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలి. అమ్మా మీ ముందుకు వచ్చారమ్మా, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలి. అయ్యా మర్చిపోతాయా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మన పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అన్న మరి మీ మధ్యకు వచ్చున్నారు. మరి పెద్ద హృదయం కలిగినటువంటి పెద్ద హృదయంతో మీరు విశాలమైన హృదయంతో మరి 2 ఓట్లు కూడా మరి ప్రాణంగా వేసి ఓకే సార్. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం నల్లేరు మీద నడక అనే మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఆయన నివాసంలో మాట్లాడారు. కూటమి సుమారు 135 సీట్లు కైవసం చేసుకుని అధికారం చేపడుతుందని అన్నారు. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. అది మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో తెలియపరిచాయి. ఈ హామీలు చూస్తూ ఉంటే జనంలో ఏం కనపడుతోందంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసిన ఎక్స్పెరిమెంట్నే మరోసారి చేసినట్టుగా కనబడుతుంది. 2014 ఎన్నికల్లో
ఆనాడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కువ ఖర్చుతో కూడుకుని కాకూడదు అనేటువంటి పాలసీని వాళ్ళు అడాప్ట్ చేశారు. ఎక్కువ ఖర్చుతో కూడుకుని అయితే ప్రభుత్వ బడ్జెట్ సరిపోతుందో లేదో అనే అంశం మీద వాళ్ళు నిర్ణయం చేయటం జరిగింది. అంటే ఎక్కువ ఖర్చు లేని పద్ధతిలో సంక్షేమ బడ్జెట్ను తయారు చేసి మాత్రమే ఆ రోజున వైఎస్ఆర్సీపీ బడ్జెట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అదే తీరులో 2014లో ఏ ఎక్స్పెరిమెంట్ చేసిందో అదే ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు 2024 సంవత్సరంలో కూడా చేసినట్టుగా కనపడుతోంది. అంటే సంక్షేమానికి ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికి మించి ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ఆ విధమైన హామీలు ప్రజలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సంశయించినట్టుగా కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చిన రాబడిని బట్టే ఖర్చు చూపించాలని చెప్తుంది మాత్రమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని ఆ హామీల్ని వారి మేనిఫెస్టోలో చూపించారు. అయితే రెండో పక్కన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వారి యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు, జనానికి ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే ఈవేళ జనం ఆ హామీల పట్ల ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. ఈవేళ ప్రజలకు కావాల్సినట్టుగా జనానికి ఆకర్షణీయంగా వాళ్ళ మేనిఫెస్టోలో అంశాలు అది చూపించడం జరిగింది. అంటే ఈవేళ కూటమి యొక్క మేనిఫెస్టో ఈవేళ పై ఎత్తులో ఉంది. జనాభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే అనేటువంటిది ఒక పరిశోధకుడుగా లేక ఒక విశ్లేషణకర్తగా మాకున్నటువంటి సమాచారం. ఈ పరిస్థితి చూసినప్పుడు మేనిఫెస్టోలో అంశాలు ప్రజలకి నచ్చినటువంటి విధానం చూసినప్పుడు కూటమి యొక్క విజయం ఖాయంగా కనపడుతోంది. ఏ పరిస్థితుల్లో కూడా కూటమిని గ్యారంటీగా నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈవేళ మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా కనపడుతుంది. కూటమికి దరిదాపు 110 సీట్ల వరకు కూడా తెలుగుదేశం, జనసేన కూటమి నెగ్గించుకునే అవకాశం కనబడుతుంది. అలాగే 21 సీట్లు పోటీ పెట్టినటువంటి జనసేన సుమారు 16 సీట్ల వరకు కూడా వారు నెగ్గించుకునే అవకాశం ఈవేళ మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా కనపడుతోంది. అలాగే 5 సీట్లు తక్కువ కాకుండా బీజేపీ కూడా నెగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ సమాచారాన్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఒక విశ్లేషకుడుగా గ్యారంటీగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అది మాత్రమే కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ హోదాలలో మొదటి స్థానంలో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, రెండవ స్థానంలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారని ఈ సమాచారం కూడా మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్ని వాళ్ళలో ముందే విశ్లేషించాల్సి వస్తే ఈనాడు పరిస్థితి ఇవాళ కూటమి విజయం, దాంతోపాటు తెలుగుదేశం అధినేత మొదటి స్థానంలో, పవన్ కళ్యాణ్ గారు రెండో స్థానంలో వివిధ హోదాల్లో ఉండేటువంటి ప్రభుత్వం నడిపేటువంటి అవకాశం ముఖ్యంగా కనపడుతుంది.
ఇది ప్రజానికానికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రకటన చేయడం జరిగింది. వైసీపీ అభ్యర్థి గుడాల గోపి రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గోపి సతీమణి మంగతయారు ప్రచారం చేశారు. గోపి సతీమణి మంగతయారు పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. రెండోట్లు మూడో నెంబర్ గుర్తుకి క్యాన్ వేయండి. రెండోట్లు మన వాలంటీర్లు వారిని గెలిపించండి అన్న, తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి. వారిని గెలిపించండి రెండోట్లు అమ్మ, మర్చిపోవద్దమ్మా. రెండోట్లు ప్యాన్ లేరేమ్మా లేరు ఒక అవకాశం తప్పకుండా గెలిపించాలమ్మా. అమ్మ మర్చిపోకండి, కంపల్సరీ చోటు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు మన పాలకొల్లు మన రామనాయుడు కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం చందపర్రు అగర్తి పాలెంలో సైకిల్ ర్యాలీ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. సైకిల్ ర్యాలీ భారీగా ప్రజాస్పందన లభించింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళలు రిపీట్ సైకిల్ ర్యాలీకి భారీగా ప్రజాస్పందన లభించింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా మహిళలు ప్రజలు స్పందన అనూహ్యమని చెప్పాలి. ఓకే సార్ సార్ కొంచెం అనుకోండి ఓకే సార్ సైకిల్ 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 గుర్తుపై ఓటేద్దాం. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపి రేపొద్దున మనకి జూలై నుంచి మన ఇంటికాడ ఇస్తారు. మన ప్రభుత్వం వస్తుంది.
ఇంటి దగ్గరే పట్టుకొచ్చి 7,000 ఇస్తారు. పెంచుతున్నారు 4,000 రూపాయలు. ఏది ఇప్పటి నుంచే కల్పించేస్తాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలది 3,000 రూపాయలు. ఉండిపోయినాయి కదా, 3,000 ఇస్తారు కదా, 4,000. అదే పెన్షన్ 1,000 రూపాయలు ఎక్కడ 3,000 ప్లస్ పెన్షన్ 4,000, 7,000 రూపాయలు జూలై 1వ తేదీ వాలంటీర్ ద్వారా మన ఇంటికి వస్తాం. నేను పనిచేసేది మన ఊరు కదా. ఏంటి కనపడలేదు రోడ్డు పేరా? అందుకనే ఎత్తంట పాలకొల్లు నియోజకవర్గంలో యాదవుల సంక్షేమ భవనానికి 1 కోటి రూపాయలు వెచ్చించాలని నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తెలిపారు. యాదవ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఉన్నమట్ల కబద్ది, ఎర్రంశెట్టి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మన పాలకొల్లులో కూడా మీకు ఎప్పుడు కూడా నేను కూడా అండగా తోడుగా నేను కూడా మీకు ఎప్పుడు ఉన్నా ఏదైతే మీ యొక్క యాదవ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి రోజుల్లో యాదవులకి మంచి కళ్యాణ మండపం కట్టడానికి నా వంతుగా నేను మొదటి విడతలో పాలకులకి 1 కోటి రూపాయలు యాదవ సంక్షేమ సంఘానికి ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. ఇది నా బాధ్యత. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే సతీమణి సూర్యకుమారి ఎన్నికల ప్రచారం చేశారు. పాలకొల్లు పట్టణంలో 19వ వార్డులో నిర్వహించిన ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ష్యూరిటీ, భయం లేదు బాబుంటే, భవిష్యత్తుకి గ్యారంటీ, మహాశక్తి తోడుంటే తొలగిపోదా చీకటి. ప్రతి స్త్రీకి 1500 ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం. చదువుకునే ప్రతి బిడ్డకి ఏటా 15,000, ప్రతి తల్లికి వందనమంటూ చంద్రన్న తెచ్చెను పథకం. ఇంటి దీపం వెలిగించే ఇల్లాలికి ఓవరం, ఏడాదికి ఉచితం 3 గ్యాస్ బండ్ల బహుమానం. ఉచితంగా బస్సుల్లో ప్రతి మహిళకు ప్రయాణం. మహాశక్తి పథకంతో మారనుంది భవితవ్యం.
ఏ ప్రాంతానికి వెళ్లినా సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందామని చెప్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబు తెలిపారు. పూలపల్లి గ్రామంలో వైసీపీ అభ్యర్థి గుడాల గోపి విజయాన్ని ఆకాంక్షిస్తూ గోపి సతీమణి నాయకులు ప్రచారం చేసి ఈ సందర్భంగా మాట్లాడారు. మే 13వ తారీఖున జరగనున్న అంతా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో తీసుకెళ్ళి కూడా కట్టుకోవాలి. గోష్ఠమయ్య గారు అనుకున్నక్కరమ్మా కదండి, తప్పకుండా వేయండి. తప్పకుండా వేయండి. నేను శేషబాబు మిస్సెస్ మేకా శేషబాబు మిస్సెస్ తప్పకుండా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించారు మీరు అందరూ. అదే మరి మీరు ఎదురే కాదు, తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి వేయించాలి ఖచ్చితంగా. మనం ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు హ్యాపీగా భోజనం చేస్తున్నామంటే జగన్ అన్న కదా, పెట్టిన సంక్షేమ పథకాలని గెలిపించాలని తప్పకుండా ఫ్యాన్ గుర్తేయండి. అమ్మా నమస్తే పెద్దమ్మా, ఆశీర్వదించండి అమ్మా. పెన్షన్ వస్తుందమ్మా మీకు 3500 చేశారమ్మా జగన్ అన్న. ఏమా గోపి గారి భార్య అండి. ఫ్యాన్ గుర్తేయండి. ఫ్యాన్ గుర్తేయండి అమ్మా. నమ్మలేరండి తమ్ముడు మిస్సెస్ వచ్చారు మీరు ఇంటికి ఓటేస్తే తప్పకుండా గెలిపించాను. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా గెలిపించాను. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా. పూలపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడాల గోపి గారు, అదేవిధంగా గూడూరు ఉమాపాల్ గారు, గోపి గారు మిస్సెస్ అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, రాబోయే కాలంలో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగుతాయనేటువంటి అభిప్రాయంతో మాకు ఏదైతే సహాయ సహకారాలు అందియో ఆ సహాయ సహకారాలకి కృతజ్ఞతాభావంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి వేస్తామనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారంటే ఈరోజు ఒకటే కాదు, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, అదేవిధంగా ఇంటి స్థలాలు, ఇళ్ళు, అదేవిధంగా మహిళలకి అనేక రకాలుగా మరి సహాయ సహకారాలు అందించి ముందుకు నడిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి చేసి చూపించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరి ఆల్ ఫ్రీ బాబు అంటూ అనేక మేనిఫెస్టోలు పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు రాబోయే కాలంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా తిరిగి ప్రజలకు న్యాయం చేయగలరు అనేటటువంటి విధంగా ప్రజలందరిలోనూ కూడా ఒక రకమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, పురుషులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, అందరూ కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, పాలకొల్లు నియోజకవర్గానికి గుడాల గోపి గారు ఎమ్మెల్యే అవ్వాలి, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాపాల్ గారిని నెగ్గించాలనే విధంగా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అభినందనీయమని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరగడం ఖాయమనే విషయాన్ని సందర్భంగా
సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఎంతోమంది మహిళలు కానివ్వండి, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి స్వచ్ఛందంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి అభిమానం ఉందో మన అందరికీ కూడా అర్థమవుతున్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాలకొల్లో బీఆర్ఎంబి మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు 10 సంవత్సరాలుగా చేపట్టిన సేవా కార్యక్రమాలు. ఈ సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలిచాయి. వేసవి దాహార్తిని తీర్చడానికి పాఠశాల రహదారి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఓకే సార్, ఓకే సార్. ఇంకా బ్యాక్ వెళ్ళండి, ఇంకా బ్యాక్, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంది, ఇంకా 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 తమ్ముడు రాజు రాజు సార్ సార్ ఒకసారి చూడండి అందరూ అన్నా. చెప్పండి. 1981 10th క్లాస్ ఓల్డ్ బ్యాచ్ అసోసియేషన్ తరఫున మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా మేము చదువుకున్న ఈ పాత స్కూల్ దగ్గరే ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన సంఘ సభ్యులు వాళ్ళ ప్రోత్సాహంతో రోజుకు ఒకరు డోనర్గా ఉంటున్నారు. అదే కాకుండా మాకున్న ఫండ్తో ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏఎన్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందరూ కూడా ఉచితంగా బస్ పాసులు, అలాగే బుక్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో మేము ఈ యొక్క బిఆర్ఎం స్కూల్కి ఎప్పటి నుంచో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి తోడుగా మాకు గత 5-6 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీస్ అంటే లేడీస్ మహిళలు కూడా ముందు మా మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ యొక్క 81 బ్యాచ్కి మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మేము ముందు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, అలాగే పాలకొల్లు పట్టణంలోనే ఈ యొక్క 81 బ్యాచ్ని మేము స్థాపించి సుమారుగా 23 సంవత్సరాలు అయింది. రాష్ట్రంలోనే ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ చాలామంది స్థాపించారు. ఏదో 1-2-3 సంవత్సరాలు చేస్తారు తప్ప ఇన్ని సంవత్సరాలు ఏకగ్రహ సాగుతున్న ఏదైనా సంస్థ ఉందని, ఏదైనా ఒక అసోసియేషన్ ఉందంటే మా 81 బ్యాచ్ మాత్రమే. దానికి మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. అలాగే ముందు కూడా మా అసోసియేషన్ మా సంఘ సభ్యులందరూ ప్రోత్సాహంతో ఇంకా సేవా కార్యక్రమం చాలా చేస్తామని చెప్పుకుంటూ సెలవుస్తున్నాం. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంప్లాయ్ కదా గత 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫ్రెండ్స్ క్లబ్ 1981 బ్యాచ్ నుంచి పాలకొల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్న 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా ఆ స్కూల్ ఈరోజు కొన్ని సంవత్సరాలు మాత్రమే చేయగలిగినటువంటి ఆ సర్వీస్ కార్యక్రమాన్ని 23 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా చేసుకుంటూ రావడం అంటే అది చాలా కష్టతరమైన పని. అలాంటి ఆ కష్టతరమైన పని వీళ్ళందరూ ఎంతో ఇష్టంగా చదువుకున్న స్కూల్ మీద ఉన్న అభిమానంతో ఆ స్కూల్కి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంతో పాటు చలివేంద్రాలు, సర్వీస్ కార్యక్రమాలు, చలివేంద్రాలు నిర్వర్తించడం, అలాగే ఎక్కడైతే కోవిడ్ టైంలో
కోవిడ్ టైంలో వాళ్ళందరికీ కూడా బియ్యం, కూరగాయలు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా వాళ్ళు సొంత డబ్బులతోటి నిధులు సేకరించుకుని ప్రతిరోజు కోవిడ్ టైంలో వాళ్ళకి ఫుడ్ ఆహారం ఎక్కడైతే లేదో వాళ్ళందరికీ కూడా వలస కార్మికులకు అందించడం, ఇవన్నీ కూడా వీళ్ళు సొంతంగా చేసుకురావడం అనేది ఒక 23 సంవత్సరాల నుంచి చేసుకురావడం అనేది మాత్రం చాలా గర్వించదగిన విషయం అని చెప్పుకోవాలండి. ఈ సర్వీసు చలివేంద్రం కూడా ఈ 1 మంత్ తాగి అందరూ కూడా అన్నదాత సుఖీభవ అంటారు. అలాగే ఈ లస్సీ తాగిన ప్రతి ఒక్కరు కూడా మేము ప్రతిసారి ఉన్నప్పుడు చెప్పేది ఒక్కటే, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలాంటి చలివేంద్రాలకు ఇచ్చిన అందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. సో వీళ్ళు ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగించాలి అని కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి 1981 ఫ్రెండ్స్ క్లబ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్షత్రియ సామాజిక వర్గం అంటే సేవాభావం కలిగిన వ్యక్తులు అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా సేవా కార్యక్రమాలు చేపట్టడం వారికే సాటి అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, క్షత్రియ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికైనటువంటి వ్యక్తిని ఏ రకంగా పనిచేస్తానో మీ అందరికీ కూడా తెలుసు. అందులో కూడా పర్టికులర్గా ఎందుకంటే నాకు కూడా మొదటి నుంచి ఒక సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఏదైతే ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఇట్లా ఏదైతే ఇక సర్వీస్ ఇచ్చేటువంటి మరి క్షత్రియ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఒక ప్రకృతి విపత్తులు వచ్చినా, అదేవిధంగా ఒక ఏదైతే మరి గోదావరికి సంబంధించిన పుష్కరాలు వచ్చినా ఏ రకంగా క్షత్రియులు ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తారో గుర్తించుకునేటువంటి వ్యక్తిగా వాళ్ళ రుణం తెచ్చుకునేటువంటి విధంగా ఎప్పుడు కూడా పనిచేయాలనే ఆలోచనతోటే ఆ 14, 19లో పనిచేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మరి ఏదైతే మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏదైతే పాలకొల్లులో నడిబొడ్డున ఒక అత్యంత అద్భుతమైనటువంటి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మరి ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలు మరి ఏదైతే మరి భారతదేశ వ్యాప్తంగా ఎట్లా జరిగినా కూడా మన పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం సంవత్సరం పొడవునా కూడా 12 నెలలు కూడా మీ అందరి యొక్క సహకారంతో అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమ, అల్లూరి సీతారామరాజు గారి యొక్క త్యాగం భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి తెలియజేయాలని ఉద్దేశంతో ఊరు వాడ 12 నెలల్లో ఎట్లా ఆ కార్యక్రమం చేస్తామో మీ అందరికీ తెలుసు. మరి ఆ రకంగా ఎప్పుడు కూడా ఆ క్షత్రియుల యొక్క రుణం తీర్చుకునే విధంగా ఎప్పుడు కూడా నేను పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా ఎన్నికలకు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రత్యేక కేంద్రాలను పాలకొల్లులో ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్డి విలేకరులకు తెలిపారు. ఎవరి గుర్తిజన్ పాల్గొల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు పోలింగ్ పర్సనల్ డ్యూటీ ఉన్న ఓటర్లందరికీ పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తున్నాము. ఈరోజు ఎంఎల్కేఎం హై స్కూల్లో 5 రూముల్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2103 మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగింది. రూమ్కి 50 పోలింగ్ స్టేషన్ చొప్పున 4 రూముల్లో 190 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే అదర్ డిస్ట్రిక్ట్స్ అదర్ ఏసీస్లో ఉన్నటువంటి 138 మంది పోలింగ్ సిబ్బందికి 5 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 5 గెస్టెడ్ ఆఫీసర్ని అరెస్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది. 12 గంటల టైంకి 418 మంది తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా జనరల్ కౌంటర్స్ బయట ఒక 5 ఏర్పాటు చేసి హెల్ప్డెస్క్ లాగా పెట్టడం జరిగింది. వారికి 13 ABCD కవర్లు మరియు అటెస్టేషన్ చేసి వారికి రూమ్లోకి పంపిస్తున్నాము. అక్కడ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఇండివిజువల్ నమోదు చేసి ఎనెక్సర్ 4లో తనిఖీ చేసుకొని 5లో ఓటర్ యొక్క సిగ్నేచర్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నామ్స్ పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఇప్పటివరకు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగి ఉండలేదు. అందరూ హ్యాపీగా తమ యొక్క ఓటుకు వినియోగించుకొని వెళుతున్నారు. ఇక్కడ టెంటు అలానే డ్రింకింగ్ వాటర్ అలాగే ఇక్కడ సిబ్బందికి భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. ఎలాంటి ఇది లేకుండా ఇబ్బంది లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా CEO గారు అలానే జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలింగ్ సిబ్బందికి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో ఆ విధంగా కల్పించి మనం సజావుగా ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో చినమిల్లి గణపతి పలువురికి ఆదర్శమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన స్నేహితులు బంధువులు భారీగా టీడీపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగార రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వెజులపాలు మంచి లీడరు అడ్వకేటు లంకలగూడెనైనా శ్రీ కుండి ఆయన పార్టీలో ఈ పేరు కూడా చినిపిల్లి గణపతిరావు గారే. ఒకసారి మీరు చెప్పండి, సరిపోవట్లేదు గారు. మరి సేవా దృక్పథులు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు చినిమిల్లి గణపతిరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈవేళ రాజీనామా చేసి చినిమిల్లి గణపతిరావు గారు అదేవిధంగా వారితో పాటు మంచి న్యాయవాది కొండేటి శ్రీనివాసరావు గారు మరి 17వ వార్డు నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంగా మరి వీళ్ళందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే చినిమిల్లి గణపతిరావు గారు అంటే మనందరికీ తెలుసు, ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి కాదు. గత 15-20 సంవత్సరాలుగా వ్యక్తిగతంగా నేను కూడా ఆయన చూస్తూ ఉన్నా, వ్యక్తిగతంగా నేను కూడా ఆయన అభిమానిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది సేవా దృక్పథంతో. ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా స్ఫూర్తితో సమాజ స్థాపనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాం. ఆ రకమైనటువంటి ఆశయం స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడిగా చినిమిల్లి గణపతిరావు గారిని నేను పాలకుల్లో చూడడం జరిగింది. మరి అటువంటి చినిమిల్లి గణపతిరావు గారు మన పార్టీలో ఇటువంటి సేవకులు ఉంటే బాగుంటుందని నేను చాలాసార్లు అనుకున్నా. 1-2 సార్లు ఆయనతో కూడా అనేటువంటి వాడిని. అయితే ఈరోజు ఆయనకే, ఎందుకంటే ఏదైతే పార్టీలో ఆయన కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అటువంటి సజెషన్స్ ఉన్న ఆయన చిరునవ్వుతో తిరస్కరించేవారు. కానీ ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పర్టికులర్గా ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఏదైతే తీవ్రమైన అసహనంతో ఎవరైతే ఉండడం కానీ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి దారి తెన్ను లేకుండా ఏదైతే నాయకత్వం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ దిగుమతి నాయకులు, వలస నాయకులు ఇట్లా మరి ఇక్కడ పాలకొల్లులో పెత్తనం జరిగించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో స్థానికంగా ఉండేటువంటి బీసీ నాయకులు కూడా మరి ఎంతో ఇబ్బందిగా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఇక్కడ పాలకొల్లో పనిచేస్తూ ఉన్నాం, కానీ మాకు ఈ పాలకొల్లు ఇక్కడ గుర్తింపునివ్వకుండా ఎక్కడో వలస నాయకులు, దిగుమతి నాయకులు ఇక్కడ తీసుకొచ్చి మా మీద పెత్తనం పెడుతున్నారనేటువంటి భావంతో మరి లోకల్గా ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా అసహనంతో ఉన్నటువంటి పరిస్థితికి తార్కాణ ఉదాహరణ మరి చినిమిల్లి గణపతిరావు. నిజంగా
చిన్నపల్లి గణపతిరావు గారి యొక్క మా పార్టీలో రాక ద్వారా మా పార్టీకి మరి పట్టణంలో మంచి బలం చేకూరుతుంది. ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికీ కూడా, ఎందుకంటే రాజకీయాల్లో చాలా మంది నాయకులు చూస్తాం, కానీ సేవా తత్పరమైనటువంటి నాయకులు అతి అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైనటువంటి నాయకులు ఒకడైనటువంటి గణపతిరావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క బంధువులు మా పార్టీలో చేసిన సందర్భంగా అందరి తరపున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.